సంపూర్ణుడా, ప్రార్థన ఆలకించే దేవా, మాట్లాడే దేవా నీకు వందనాలు. అయ్యా, నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా నాతో మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను బలపరచండి. నీ వాక్యము ఎంతో శక్తి కలిగింది. నీ వాక్యము మాకెంతో అవసరం. అటువంటి శక్తివంతమైన నీ మాటతో మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. మాకు అవసరమైన మాటలన్నీ కూడా సూటిగా స్పష్టంగా మాకు తెలియచేయండి. నీ వాక్యాన్ని విని వదిలిపెట్టే వారిగా కాక వాక్య ప్రకారం జీవించినట్లు సహాయం చేయండి. నీ దాసుడు స్వజ్ఞానముతో స్వచిత్తంతో కాక నీ ఆజ్ఞతో నీ మాటలు నీ చిత్త ప్రకారంగా అందించినట్లుగా నీ ఆత్మ సహాయాన్ని అందించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని రాజ్యం కొరకు మనం ఎందుకు ఎదురు చూడాలి అనేటువంటి అంశాన్ని గత 2 రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా దేవుని రాజ్యం కొరకు మనం ఎందుకు ఎదురు చూడాలంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములున్నాయి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, నా దగ్గరే మిమ్మల్ని ఉంచుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనము ఆయన రాజ్యం కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. 2, ఎందుకు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలంటే ఈ లోకంలో శ్రమలు, బాధలు, భారాలు ఉంటాయి. దేవుని రాజ్యంలో శ్రమ ఉండదు. అందుకని మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. 3, దేవుని రాజ్యం కొరకు ఎందుకు ఎదురు చూడాలి అంటే మన పౌరస్థితి ఈ లోకములో లేదు, ఆ లోకములో ఉంది, పరలోకములో ఉంది. కాబట్టి దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే మనము ఇక్కడ పరదేశులము, యాత్రికులము. మన నివాస స్థలము అక్కడున్నది. మనం ఇక్కడ టెంపరరీగా వచ్చాము, మళ్ళీ మన సొంత స్థలానికి వెళ్ళిపోతాము. అందుకని మనం పరలోకం కొరకు ఎదురు చూడాలి. 4, దేవుని రాజ్యములోనే నిత్య విశ్రాంతి దొరుకుతుంది. ఈ లోకములో ఎక్కడ మనకు విశ్రాంతి దొరకదు, రెస్ట్ ఉండదు. ఏదో ఒక బాధలు, భారాలు, ఏదో ఒక హడావిడి, ఏదో ఒక భారం మన మీద ఉంటుంది. ఇక్కడ మనకు విశ్రాంతి ఉండదు. పరలోకంలోనే మనకు నిత్య విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మనము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 4 విషయాలు అయిపోయాయి. 5వ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఏముందిలే బ్రదర్, పరలోక రాజ్యం అంటారు, అదేముంది అనుకోవద్దు. ఆయన రాజ్యమును మొదట మనం అడిగితే, ఆశపడితే దేవుడు ఈ లోక సంబంధంగా మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. ఆయన రాజ్యం కొరకు ఆలోచించడం ఆపేసి ఈ లోక సంబంధమైన వాటిని పొందుకుందాం అనుకుంటే అటు రాజ్యము మనకు దొరకదు, ఈ లోక సంబంధమైన వాటిని మనం పొందలేం. అలా కాకుండా దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూచినట్లయితే, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టినట్లయితే ఆ రాజ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఈ లోక సంబంధమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యం కొరకు ఎందుకు ఎదురు చూడాలి అంటే 4వదిగా చూద్దాం. ఒక మాట, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరచి ఆ మాటను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం ఇదిగో 22వ త్వరగా వచ్చుచున్నాను.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చొప్పున వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను స్థిర సిద్ధపరచిన జీతము ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నా యొద్ద ఉన్నది. ఇక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ఎవరెవరు ఎలా ప్రవర్తించారో వారు చేసిన పని చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతివానికి నేను జీతం ఇవ్వాలి. తెలుగు బైబిల్లో జీతము అని రాయబడింది. గ్రీకు భాషలో మిస్తోస్ అనే పదాన్ని ఆ జీతము అని ఉన్న చోట రాశారు. మిస్తోస్. మిస్తోస్ అంటే అర్థం ఏమిటంటే రివార్డ్, ప్రైజ్. వారి వారి క్రియ చొప్పున ఎవరైతే నా కొరకు శ్రమ పడ్డారో, ఎవరైతే నా కొరకు కష్టపడ్డారో అని చెప్పి దేవుడు ఆ శ్రమ పడిన వారిని, దేవుని కొరకు అన్ని విడిచిపెట్టిన వారిని, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికి నీతిని కాపాడుకుంటూ ఈ లోక సంబంధమైన అవమానాలను కూడా అనుభవించి కష్టమైన, నష్టమైన, బాధైన అయిన వారు విడిచిపెట్టిన దేవుణ్ణి వదలకుండా బ్రతికినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి వారి వారి క్రియ చొప్పున దేవుడు ప్రతి వానికి ప్రైజ్ ఇస్తాడట. ఆ ప్రైజుని మనం పొందుకోవాలి కాబట్టి ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎన్నో అను ఆ, ఆ, అనుమ ఆ, ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, భారాలు ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ అనుభవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనకి అనిపిస్తుంది, మనకు అవసరమా ఈ బాధలు? అవసరమా ఈ కష్టాలు? అవసరమా ఈ నిందలు పడటం? అవసరమా ఇన్ని మాటలు పడటం? అవసరమా అనిపిస్తుంది. కానీ ఈ లోకములో నువ్వు అనుభవించిన ప్రతి చిన్న కష్టాన్ని కూడా దేవుడు దేనిని మర్చిపోడు. ప్రతి ప్రతి ఒక్కదానికి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది. మీరు గమనిస్తే వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధనుంది. దేవుడు బహుమానం ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడు, జీతం ఇస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కష్టాన్ని దేవుడు మరిచిపోడు. ఒక చిన్న ఉపమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ రోజున మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఎదురు చూడాలనేటువంటి ఆ క్లారిటీ మనకు ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 14వ వచనము నుండి చదవలసిన పని లేదు, మీ అందరికీ తెలుసు. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమయ్యాడు. అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది పరలోక రాజ్యము అని. అంటే పర సంబంధమైన ఉపమానం. అంటే ఒక మనుష్యుడు దేశారమునకు వెళ్ళాడంటే దేవాతి దేవుడు తమ బిడ్డలకు కొన్ని తలాంతులు ఇచ్చి ఆయన తన రాజ్యానికి వెళ్ళాడు. మరలా వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? చాలా రోజులు తరువాత. అక్కడ రాయబడి ఉంటది, స్పష్టంగా రాయబడి ఉంటది, బహుకాలమైన తరువాత. బహుకాలమైన తర్వాత. 19వ వచనం 25:19 బహుకాలమైన తరువాత, చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఈ ఉపమానం మీ అందరికీ తెలుసు. ఒక ఆయన ఉన్నాడు. ఆయన దూరదేశానికి వెళ్ళాలని ప్రయాణం అయ్యాడు. దూరదేశానికి వెళ్ళేటప్పుడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు. మన భాషలో ఒక రూపాయలు ఇచ్చాడు. ఇంకొకనికి రూపాయలు ఇచ్చాడు. ఇంకొకనికి రూపాయే ఇచ్చాడు. వాని వాని సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. ఒకడికి 5 ఎందుకు ఇచ్చాడు, ఒకడికి రూపాయి ఎందుకు ఇచ్చాడంటే
వాడి సామర్థ్యం రూ. 5 సామర్థ్యం, అందుకని వాడికి 5 ఇచ్చాడు. వీడు సామర్థ్యం రూ. 2 సామర్థ్యం, వీడికి 2 ఇచ్చాడు. వీడు ఒకటి సామర్థ్యం, అందుకే ఒకటే ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడేమో దాన్ని జాగ్రత్తగా 10 చేశాడు. 2 ఇచ్చిన వాడేమో 4 చేశాడు. ఒకటి తీసుకున్న వాడేమో, నా యజమాని విత్తిన చోటే కోయువాడు, చల్లని చోట పంట కూర్చువాడు కఠినుడు మామూలోడు కాదు, అది ఇదని వీడికి వీడే ఊహించుకొని ఆ ఒకదాన్ని తీసి భూమిలో పాతి పెట్టాడు. బహుకాలమైన తర్వాత యజమాని వచ్చాడు. 5 ఇచ్చినోడిని అడిగితే, అయ్యా నేను 10 చేశానంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నా సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకో, వెరీ గుడ్ అన్నాడు. 2 ఇచ్చినోడు అడిగితే 4 చేశానన్నాడు. వెరీ గుడ్ బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 1 ఇచ్చినోడు అంటే వాడంటాడు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, నువ్వు విత్తిన చోట కోయివాడు పిసినారు అని నాకు తెలుసు, అందుకే నువ్వు ఇచ్చింది నీకు దాచిపెట్టా, తీసుకో, నీది నువ్వే అంటే, అప్పుడు ఆయన అంటాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడనా, చల్లని చోట పంట కూర్చుకుని వాడనా, ఏం మాట్లాడుతున్నావయ్యా? పక్కనోడు 5 ఇచ్చినోడేమో 10 చేశాడు, 2 ఇచ్చినోడేమో 4 చేశాడు, నీకు ఇచ్చింది నువ్వేం చేశావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదు, తీసుకెళ్లి చీకటి గదిలో పడేశాడు. దీని అర్థం ఏమీ లేదు. దేవుడు కొన్ని ఇచ్చాడు, జాగ్రత్తగా కాపాడితే, దేవుడిచ్చింది జాగ్రత్తగా వాడితే, వాడు బలానమ్మకమైన మంచి దాసునిగా బహుమానం పొందాడు. చివరికి ఏమైందంటే, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. ఎవరి దగ్గర అయితే ఉన్నది ఎక్కువ చేశారో వాడికి ఇంకా దేవుడు డబ్బులు ఇచ్చాడు. అంటే దాని అర్థం, దేవుడు మనం పడిన కష్టం, మనకిచ్చిన తలాంత్ ఏదైనా మనం జాగ్రత్తగా వాడితే దేవుడు ఆ బహుమానాన్ని మనకిస్తాడు. ఈ రోజున చాలా మంది, ఈ లోకంలో నేను శ్రమ పడుతున్నాను, ఈ లోకంలో దేవుని కొరకు కష్టపడుతున్నాను, నాకు ఎప్పుడు వస్తుందో బహుమానం, నన్ను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో అని అనుకుంటారు. కానీ నిజం చెప్తున్నానండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం కష్టపడినది ప్రతి దానికి తన రాజ్యంలో బహుమతి ఇస్తాడు. అందుకని ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఇంకా మీరు చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6:10, మీ అందరికీ బాగా తెలిసిన మాట, ఎన్నోసార్లు నేను చూపించిన మాట. హెబ్రీ 6:10, మీరు చేసిన కార్యములు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అమ్మా, ఈ లోకంలో మీరు అనుభవించిన వాటికైనా, మీరు దేవుని కొరకు చేసినది ఏదైనా దేవుడు మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదట. అందుకని ఇక్కడ రాయబడి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, దేవుని సేవకులకి కొంతమంది భలే పరిచర్య చేస్తారు. ఆ పరిచర్యను, మీరు ఇచ్చిన కానుకలను, మీరు ప్రభు కొరకు కష్టపడింది ఒక్కొక్కసారి మీ సేవకుడే గుర్తించకపోవచ్చు. నువ్వెంత కష్టపడినా, నువ్వేం కష్టపడ్డావు, నువ్వేం చేసావు అన్నట్లుగా నిన్ను తక్కువగా మాట్లాడవచ్చు. నువ్వు ఎంత సంఘం కొరకు ఎంత ప్రయాసపడినా గుర్తింపు లేకుండా, ఇప్పుడు ఎవరో కొంచెం కష్టపడ్డారని వాళ్ళని ఎక్కువ పొగుడుతూ, నిన్ను అసలు లెక్క చేయకుండా, నిన్ను తక్కువ చేస్తూ, నువ్వు ఎంత ఇచ్చినా దేవునికి ఇవ్వలేదని మాట్లాడుతూ నీ మనస్సుని బాధ కలిగిస్తున్నారేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు స్వార్థపూరితమైన మనుషులు. ఈరోజు నువ్వు సాయం చేస్తే నువ్వు గొప్ప, రేపొచ్చి నేను సాయం చేస్తే నేను గొప్ప, ఎల్లుండి ఇంకొకరు చేస్తే వాళ్ళు గొప్ప. డబ్బును బట్టి మనస్సు మారిపోద్ది. కానీ నా దేవుని మనస్సు అలా మారిపోయేది కాదు. నా దేవుడు అలా మారిపోయేవాడు కాదు. నీవు దేవుని బట్టి ఎంత
మేలు చేస్తున్నావో, దేవుని బట్టి ఎంత సాయం చేస్తున్నావో, దేవుని బట్టి ఎంత పరిచర్య చేస్తున్నావో, దేవుని బట్టి ఎంత నీతిగా ఉంటున్నావో, ఆ నీతిని, ఆ పరిశుద్ధతను, ఆ పరిచర్యను దేవుడు మరచిపోడు. తీసుకున్న మనిషి మర్చిపోతాడేమో, చేయించుకున్న మనిషి మర్చిపోతాడేమో, మనిషి స్వార్థంగా తయారవుతాడేమో. నీవు కష్టపడిన ప్రతి కష్టం, నీవు చేసినటువంటి ప్రతి మేలు, నువ్వు విప్పిన ప్రతి గుప్పిలి, నీవు మోకరించిన ప్రతి మోకాళ్ళు దేవుడు గుర్తు పెట్టుకొని నువ్వు ఆయన రాజ్యములోకి వెళ్ళాక నీకు ఆయన బహుమానాన్ని ఇస్తాడు. అందుకని ఈ లోక సంబంధంగా మనకు ఘనత రావాలని, ఈ లోక సంబంధంగా మనకు పొగడ్తలు రావాలని కోరుకోవద్దు. ఈ లోక సంబంధంగా గుర్తింపు పొందినవి పరలోకములో గుర్తింపు పొందకపోవచ్చు. ఈ లోకములో గుర్తింపు పొందకపోయినా నీవు యథార్థంగా, నీతిగా, నిస్వార్థంగా నువ్వు ఏం చేసిన దేవుని కొరకు ప్రతి ఒక్కదానికి పరమునందు దేవుడు బహుమానాలు ఇస్తాడు. పరమునందున్న దేవుడు నీకు ఆయన కష్టపడిన కష్టమునకు తగిన జీతాన్ని పరలోకంలో ఇస్తారు. ఈ లోకంలో నీకు జీతం రాకపోవచ్చు, ఈ లోకంలో నీకు ఎంత కష్టపడినా కొంచెం కూడా గుర్తింపు రాకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పరిచర్యను దేవుడు మరచిపోడు. దేవుడు ఆశీర్వాదాన్ని నీకు పరలోకంలో ఇస్తాడు. నీవు బహుమానాన్ని పొందుకుంటావు. ఆ బహుమానము తాత్కాలికమైనది కాదండి. ఆ బహుమానము శాశ్వతమైనటువంటి బహుమానం. ఆ బహుమానం ఏ బహుమానం? శాశ్వతమైనటువంటి బహుమానం. ఒకసారి చూడండి ఆ మాట. దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఎలాంటిదో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రక్షింపబడుటకు ఉమ్, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన ఉమ్. జీవముతో కూడిన నిరీక్షణ మనకు జీవముతో కలుగునట్లు, కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అనగా అక్షయమైనదియు అక్షయమైనదియు నిర్మలమైనదియు నిర్మలమైనదియు ఆడబారదియునైన వాడబారునిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా మనలను మరలా జన్మింపచేశాను. మా దేవుడిచ్చే ఆ బహుమానం ఎలాంటిదో తెలుసా? అక్షయమైనదియు అంటే నాశనం కానిదియు, నిర్మలమైనదియు, పరిశుద్ధమైనదియు, వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడంట. చూడండి, ఈ లోకంలో గుర్తింపు లేదని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఈ లోకంలో నువ్వు పడిన కష్టానికి తగిన విలువ రాలేదని నువ్వు ఒక్కోసారి దుఃఖంతో ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, పరలోకములో నువ్వు పడిన ప్రతి కష్టానికి తగిన బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. లాజరుకి ఈ లోకములో గుర్తింపే లేదు. ఈ లోకములో లాజరు పరిస్థితి అవమానకరం. కానీ అదే లాజరు దేవుడు ఎంత గుర్తించాడంటే అబ్రహాము రొమ్మున ఉన్నాడట, అబ్రహాము కౌగిలిలో ఉన్నాడట. దేవుడు ఎంత మెచ్చుంటాడో కదా, ఎంత పొగుడుంటాడో కదా, ఎంత లాజర్ని దేవుడు ఎంత నిజం చెప్పాలంటే గొప్పగా మాట్లాడుంటాడో కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాడు తన రాజ్యములో. ఈ లోకములో గుర్తింపు రాలేదని, ఈ లోకములో నీకు సరైనటువంటి విలువ రాలేదని నువ్వు కృంగిపోవద్దని మరలా 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 మీకు చెప్తున్నాను. దేవుడిచ్చేటువంటి బహుమానాలు అవి ఏదో తాత్కాలికమైనవి కాదండి. బైబిల్లో కిరీటాలు అని కొన్ని ఉంటాయి. ఆ కిరీటాలు కూడా పరలోకంలో దేవుడు ఇస్తాడు. అవి ఏవేం కిరీటాలో ఎవరికి ఇస్తాడో త్వరగా మీతో చెప్తాను. దేవుడు మనకు బహుమానం ఇస్తాడని మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి కదా. దేవుడు ఎవరెవరికి ఎలాంటి కిరీటాలు ఇస్తాడో త్వరగా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు,
శోధనకు నిలిచిన వాడై అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎవరికి దేవుడు బహుమానాలు ఇస్తాడు, ఎవరు కిరీటాలు పొందుకుంటారో ఒక 2-3 మాటలు మీకు అలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. అంశం అర్థమైందమ్మా? జాగ్రత్తగా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు పరలోకం కొరకు ఎదురు చూడాలంటే, పరలోకంలో దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు. ఏవే బహుమానాలు ఇస్తాడు, ఎలా ఇస్తాడు అంటే కిరీటాల గురించి చెప్తున్నాను. ఇందాకేం చెప్పానంటే, తలాంతుల ఉపమానంలో ఎవరెవరు ఎంత కష్టపడ్డారో తర్వాత వచ్చి వారి కష్టమునకు తగిన బహుమానం ఆయన ఇచ్చేళ్ళాడు. అలాగనే నువ్వు ప్రభు కొరకు పడిన కష్టాన్ని దేవుడు మర్చిపోక, నువ్వు ఎంత కష్టపడ్డావో దేవుడు నీకు అంత రెట్టింపు బహుమానాన్ని తన రాజ్యంలో ఇస్తాడు. అది ఈ లోకంలో ఇస్తాడని నేను చెప్పను, కానీ తన రాజ్యంలో మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరికి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి దేవుడు జీతాన్ని ఇస్తాడు. అలాగనే పరమునందున్న దేవుడు ఇచ్చే కిరీటంలో ఒక కిరీటం జీవ కిరీటం. ఏ కిరీటం? జీవ కిరీటం. ఎవరికి ఇస్తాడు అంటే, శోధనకు నిలిచిన వానికి. శోధనకు భయపడిన వానికి కాదు, శోధనకు తొట్టిల్లిన వానికి కాదు, శోధన చూచి సోలిపోయిన వానికి కాదు. ఎన్ని శోధనలు ఎదురైనా ఆ శోధనలో నిలిచినవాడు. మీకు ఇంతకు ముందు నేను చెప్పాను, మన జీవితంలో కష్టాలు 3 రకాలుగా ఉంటాయి. 1 టెస్ట్, 2 ట్రైన్, 3 టెంప్టేషన్. 3 టీలు. 1 టెస్ట్, ట్రైన్, టెంప్టేషన్. టెస్ట్ అంటే పరీక్ష, ట్రైన్ అంటే శ్రమ, టెంప్టేషన్ అంటే శోధన. శోధన అంటే 2 రకాలుగా ఉంటాయి. అవి మనల్ని టెంప్ట్ చేస్తుంటాయి. టెంప్ట్ అవ్వడము అంటే మనలను పాపానికి దగ్గరగా అవి మారుస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, మన జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు వాటి వల్ల మనం పాపంలో పడుతుంటాం. అలాంటి వాటిని శోధన అంటారు. లేదా పాపం చేయడానికి మనకు వచ్చేటువంటి ప్రేరేపణ కానీ మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులను కూడా శోధన అంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన శోధన ఏంటంటే, మనము శ్రమ ద్వారా పాపములో పడిపోయే అవకాశం ఉన్నది శోధన. శోధన సహించువాడు ధన్యుడు. అంటే కొన్నిసార్లు కొన్ని శ్రమలు నిన్ను పాపంలో పడేయటానికి వస్తూ ఉంటాయి. ఆ శోధనకు భయపడి పాపంలో పడకుండా ఆ శోధనను సహిస్తూ నువ్వు ఆ శ్రమకు భయపడక నిలబడితే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడట. ఈ రోజున చిన్న చిన్న శోధనలకే, చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న పరీక్షలకే కృంగిపోవద్దు, సోలిపోవద్దు. శోధనకు నిలబడదాం. మనం ఎదురు నిలబడతాం. ఎప్పుడైతే ఎదురు నిలబడతావో దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడట. ఏ కిరీటం? జీవ కిరీటం. వీటిని వివరించడానికి సమయం ఎక్కువగా లేదు. పైన అలా చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రభుచితం అయితే కిరీటాలని ఎప్పుడన్నా కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు వీటిని క్లారిటీగా ధ్యానం చేద్దాం. జస్ట్ ఎందుకో గుర్తుపెట్టుకోండి. మొదటిగా దేవుడు ఏ కిరీటం ఇస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? శోధనకు నిలిచిన వానికి ఇస్తాడు. రెండవది చూడండి, రెండవ కిరీటం 2 తిమోతి 4:8. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము 4:8. ఉంచబడి ఇక ఉన్నది. మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షమును అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడా, నా పరుగును కడముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఆ పని అయిపోయింది. ఈ లోకంలో నా కొరకు నీతి కిరీటం ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నాకు మాత్రమే కాదు, ఎవరికట? తన ప్రత్యక్షతను అపేక్ష అంటే
కోరిక. దేవుణ్ణి చూడాలి అని ఆశ కలిగిన వారందరికీ దేవుడు ఏ కిరీటం ఇస్తాడట? నీతి కిరీటం ఇస్తాడు. పరలోకంలో బంగారు ఉంటది, వెండి ఉంటది, లేకపోతే బంగారం కాళ్ళ కింద ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది, ఇవన్నీ కాదండి. పరలోకంలో యేసయ్య ఉంటాడు. ఆయన నేను చూడాలని ఎవరైతే ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్ష కలిగి ఉంటారో, కోరిక కలిగి ఉంటారో, వారందరికీ దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడట. 3 పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 4 వచనం. ఇవన్నీ పరలోకంలో దేవుడిచ్చే కిరీటాలు, బహుమానాలు ఇవన్నీ మనకి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. పొందుదురు. ఏ కిరీటమట? మహిమ కిరీటం. వాడబారని మహిమ కిరీటము. వాడబారని. ఈ రోజున మనుషులు ఇచ్చే కిరీటాలు కొంతకాలానికి పాడైపోతాయి. సంవత్సరానికి ఒకసారి మిస్ యూనివర్స్ అని కిరీటాలు ఇస్తారు. ఆ కిరీటాలు ఈ సంవత్సరం ఏం అందగెత్తాయి, వచ్చే సంవత్సరం ఇంకొకరు. ఆ కిరీటాలకి గుర్తింపు అంటూ ఉండదు. అంటే ఈ సంవత్సరం మాత్రమే అది, వచ్చే సంవత్సరానికి మారిపోద్ది. ఈ లోక బహుమతులు, బహుమానాలు అలానే ఉంటాయి. కానీ మన దేవుడు ఇచ్చేటువంటి ఆ కిరీటం బారని మహిమ కిరీటం ఎవరికి ఇస్తారట? చూడండి 5 అధ్యాయము 2 వచనం. బలిమి చేత కాదు, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందేది. ఇది వాస్తవంగా ఎవరికి చెప్పబడినది అంటే పెద్దలకు, సేవకులకు చెప్పబడింది. వారికట వారికి అప్పగించిన దానిని నమ్మకంగా వారు ఆ పని చేస్తే వారికి వాడబాడని కిరీటం. సేవకులకే కాదు, నిజం చెప్పాలంటే మనందరము కూడా యాజకులమే. ఇప్పుడు మనందరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. కొంతమందికి పాటలు పాడే పని అప్పగించారు, కొంతమందికి వాక్యం చెప్పే పని అప్పగించాడు, కొంతమందికి నడిపించే పని అప్పగించాడు. దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు నమ్మకంగా కాపాడాలి. నమ్మకంగా నువ్వు అప్పగించిన దానిలో ప్రభువులైనట్టు ఉండక. అంటే నేను పాడబాడుతున్నాను కాబట్టి నేనే గొప్ప, నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేనే గొప్ప, నాయనే కరెక్ట్, నేను అనుకుందే సరైనది అనుకోకూడదు. నీకు అప్పగింపబడిన వారిపైన ఎంత స్పష్టంగా ప్రభువులైనట్టుండక మాదిరిగా ఉండాలి. పాట పాడి నువ్వు ఒక మాదిరితనం కనపరచాలి, వాక్యం చెప్పి నేను ఒక మాదిరికరం కనపరచాలి. ఎప్పుడైతే మాదిరిగా దేవుడు అప్పగించిన దానిలో నమ్మకంగా ఉంటే ప్రధాన కాపరి అయిన దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు కదా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. 3 ఎవరికి ఇస్తాడు దేవుడు మహిమ కిరీటం అంటే? అప్పగించిన దానిని నమ్మకంగా కాపాడుకున్న వారికి దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. 4 మొదటి కొరింథీ 9:25. మొదటి కొరింథీ 9:25. మరియు మరియు పందెమునందు పోరాడు ప్రతివాడు మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా నుండును. అన్ని విషయముల యందు మితముగా నుండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండాలి. మనకైతే క్షయమయ్యే కిరీటాలు దేవుడు ఇవ్వలేదు, కానీ అక్షయ కిరీటము అంటే నాశనము కాని కిరీటము దేవుడు ఎవరికి ఇస్తారట? పందెములో పరుగెత్తు వారికి. ఈ రోజున ఈ లోక ప్రయాణం అని ఈ పందెములో మనం అలిసిపోయే వారిగా కాదు, ఈ పందెములో పరుగెత్తే వారిగా మనము. ఎవరైతే దేవుడు వారికి అప్పగించిన దానిని పందెమందు పరిగెడతారో వారికి దేవుడు
అక్షయమైన కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా 1 రాసిన పత్రిక 2:19. 1 రాసిన పత్రిక 2:19. ఏలయనగా ఏలయనగా మా నిరీక్షణ అయినను ఉమ్, ఆనందమైనను అతిశయ ఆనందమైనను కిరీటమైనను ఏది అతిశయ కిరీటమైనను ఏది ఏది మన ప్రభువైన యేసు యొక్క మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆయన ఎదుట మీరే కదా. అక్కడ రాయబడినటువంటి మాట, ఏలయనగా మన నిరీక్షణైనను మన ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది? మనకు ఆనందమైనటువంటి కిరీటం ఏముంది? మనం ఆయన ఎదుట నిలబడటమే కదా. అప్పుడు ఆయన ఇస్తాడు కదా మనకి కిరీటం. ఈ ఎవరికట ఆయన ఇచ్చేది ఆనంద కిరీటము? ఎవరైతే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతారో వారందరిని. ఎందుకంటే 16వ వచనంలో ఉంటది, అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు, అలా కొన్ని విషయాలు పౌలు గారు మాట్లాడతారు. ఆ మాటలను ఆధారం చేసుకుంటే ఆనంద కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇస్తారు? ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడిన వారికి. అమ్మా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీరు ఒక్కసారి ఆలోచించండి. పరలోకంలో దేవుడు మనకు బహుమానాలు ఇవ్వాలి. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నంతసేపు ఏదో పరలోకంలో బహుమానాలు అంటున్నారు, ఏముందిలే అనుకోవద్దు తల్లి. ఎందుకంటే పరలోకములో వేల కోట్ల దేవదూతల మధ్య దేవుడు నిన్ను పిలిచి నీకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని ఇవ్వడం ఎంత గొప్ప విషయము. ఈ లోకంలో ధనం సంపాదించాలి, ఈ లోకంలో ఎలా ఉండాలన్న దానికంటే పరలోకంలో ధనం సంపాదించాలంటే పరలోకంలో బహుమానాలు పొందాలి. పరలోకంలో దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి ఆ యొక్క అవకాశాన్ని పొందడానికి ఈ లోకంలో కష్టపడదాం. ఈ లోకంలో ప్రయాసపడితే అక్కడ జీతాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో ఏం కష్టపడకుండా, ఆత్మల రక్షణకై కష్టపడకుండా, దేవుని కొరకు కష్టపడకుండా నాకు బహుమానాలు కావాలి అంటే పని చేయకుండా జీతం అడగడం ఎంత మూర్ఖత్వమో. ఈ లోకంలో మనకు ఇష్టమైనట్టు జీవించి దేవుని కొరకు కష్టపడకుండా బహుమానం కావాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. ఈ రోజు నుండి పర సంబంధమైన వాటి కొరకు మనం పరలోకంలో దేవుడు నాకు బహుమానాన్ని ఇవ్వాలి, నేను ఆయన రాజ్యములోకి వెళ్ళిన వెంటనే ఆయన నన్ను పిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడా, స్త్రీలకైతే బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఇదిగో నువ్వు నా కొరకు పడిన ప్రయాసకి ఇదిగో బహుమానం అని దేవుడు ఇస్తాడు. ఆ బహుమానాన్ని పొందు వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ఆయన రాజ్యం కొరకు. ఈ లోకంలో బహుమానాలు, ఈ లోకంలో పొగడ్తలు వద్దు వద్దు, అస్సలు కోరుకోవద్దు. నేను ఒక్కటే చెప్తాను ఎప్పుడు, పొగడ్తలు కోరుకోవద్దు. ఒక పని చేసినప్పుడు గుర్తింపు కోరుకోవద్దు. నువ్వు గుర్తింపు కొరకే పని చేసావంటే నువ్వు పరలోకంలో నీకు బహుమానం లేకపోయినా పర్లేదని అర్థం. ఒకవేళ నీవు చేసిన దానికి నిన్ను గుర్తించి వారు ప్రశంసిస్తే సంతోషం, నువ్వేం చేయలేవు దానికి సంతోషం. కానీ ఒక మాటలో చెప్పాలంటే నువ్వు చేసినది గుర్తించి ప్రశంసించడం ఓకే, ప్రశంస కోసమే నువ్వు పని చేయడం తప్పు. అర్థం చేసుకోండి. నన్ను ఎవరో గుర్తించాలి, నన్ను ఎవరో పొగడాలి. కొంతమందికి ఏంటంటే ఇదొక బుద్ధి, వారు దేవునికి ఏదైనా ఇచ్చారనుకోని వాళ్ళ పొగడాలి. ఇదిగో ఈ సిస్టర్ ఇలాగ చేశారు, ఈ బ్రదర్ ఇలాగ చేశారు, వారు దేవుని కోసం అలా చేశారు, ఇలా చేశారు. వద్దు వద్దు వద్దు. ఈ లోక సంబంధమైనటువంటి పొగడ్తల కొరకు, ఈ లోక సంబంధమైన ఘనతల కొరకు వద్దు. అలాంటి నువ్వు ఆశపడవద్దు. అసలు గుర్తించాలి అనుకోవద్దు. నా దేవుడు చూస్తున్నాడు. ఒక కానుక ఇచ్చావా దేవుని చూసి, ఒక పరిచర్య చేసావా దేవుని చూసి, కష్టపడ్డావా దేవుని కొరకు, అంతే. అంతకు మించి నేను దేవుని కోసం కష్టపడ్డా, నేను దేవుని కొరకు ప్రయాసపడ్డా, నేను దేవుని కొరకు ఉపవాసాలు, నేను దేవుని కొరకు పరిచర్య చేశా, నేను దేవుని కొరకు గౌరవించా, నేను దేవుని కొరకు సమాధాన పడ్డా, నువ్వు దేవుని కొరకు అన్ని చేస్తున్నప్పుడు నువ్వు చేసిన మేలు మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని దేవుడు 5 రకాల కిరీటాలు ఇస్తాడని మీకు చెప్పాను. మొదటి కిరీటం జీవ కిరీటం. దేవుడు ఎవరికి ఇస్తాడు జీవ కిరీటం? శోధనకు శోధన నిలిచిన సహించిన వానికి, శోధనకు నిలిచిన వాని. శ్రమలకు భయపడి పాపంలోకి వెళ్ళిన వాళ్ళకి కాదండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శోధనలో నిలిచి దేవుని కొరకు పరిశుద్ధతను కాపాడుకున్న వారికి జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. 2,
నీతి కిరీటం. నీతి కిరీటం. నీతి కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇస్తారు? దేవుని చూడాలని ఆశ కలిగిన వారు. దేవునికి చూడాలన్న ఒక ఆశ ఎవరికైతే ఉంటుందో వారందరికీ ఫస్ట్ ఇప్పుడు నేను పరలోకం వెళ్ళాలి, దేవుని చూడాలని ఆశ ఉంది అనుకుని ఒక కిరీటాన్ని పొందినట్టే. ఆమేన్. ఆమేన్. 3, వాడబారని మహిమ కిరీటం. వాడబారని మహిమ కిరీటం. దేవుడు ఎవరికి ఇస్తారా మహిమ కిరీటం? ఆ, వారి పని అప్పగించిన నమ్మకంగా చేసేవారు. దానిని నమ్మకంగా చేస్తే, ఇప్పుడు దేవునికి అప్పగించాడు కొన్ని పనులు, నువ్వు నమ్మకంగా చేసావు అనుకో, మనుషుల్ని గుర్తించకపోవచ్చు కానీ దేవుడు నీకు ఎలాంటిది ఇస్తాడో తెలుసా? వాడబారని మహిమ మహిమ కిరీటం. కిరీటం. 4, ఆనందమైన కిరీటం. ఆనంద్ అక్షయ కిరీటం చెప్పానమ్మా. అక్షయ కిరీటం తర్వాత ఆనంద కిరీటం. అక్షయ కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇస్తారని చెప్పాను? పందెములో ఓపికగా పరిగెట్టిన వారు. పందెములో ఓపికగా పరిగెత్తాలి. పందెన్ని చూసి అమ్మో నేను పరిగెత్తలేను, నేను నిలబడలేను, నేను ఆగిపోతానని వెనక్కి చూసే వాళ్ళకి కాదు, లోతు భార్య లాంటి వారికి కాదు. పందెమందు ఓపికగా పరిగెత్తు. వీటిని వివరించడానికి ఎక్కువ సమయం లేదు కానీ పందెమందు పరిగెత్తాలి. పందెమందు పరిగెత్తిన వారికి దేవుడు అక్షయమైన కిరీటాన్ని ఇస్తారు. తర్వాత లాస్ట్ కిరీటం. ఆనంద కిరీటం, ఆనంద అతిశయ కిరీటం. కిరీటం. ఆనంద కిరీటం, అతిశయ కిరీటం దేవుడు ఎవరికి ఇస్తారు? ఆత్మల రక్షణ కోసం. ఆత్మల రక్షణకై ప్రయాసపడిన వారికి. కావాలా ఈ కిరీటాలు? అయితే ప్రార్థన చేసుకుందాం. అయ్యా నువ్వు ఇచ్చే బహుమతి నాకు కావాలయ్యా. నిజమే, నువ్వు చేసినటువంటి మేలును దేవుడు మర్చిపోరు, నువ్వు పడిన కష్టాన్ని దేవుడు మర్చిపోరు. అందరూ కూడా ప్రార్థన చేసుకుని తమ్ముడు గురించి కూడా ప్రార్థన చేయండి. మీ ఈ రోజు రోజు పుట్టినరోజు. బర్త్డే అనుకుంటా కదక్క, గుర్తుందక్క, ప్రేయర్ చేస్తాను లాస్ట్ లో. అమ్మా ఈరోజు నల్లక్క కుమారుడు హేమంత్ బర్త్డే, మనందరం కూడా ప్రార్థన చేద్దాము. నేనే చేద్దాం అనుకుంటున్నాను. ఆ అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపన్నుడా, కృపగలిగిన రాజ, నిజమే నీ రాజ్యం కొరకు ఎందుకు నిరీక్షణతో కనిపెట్టాలి అనేటువంటి విషయంలో అయ్యా బహుమతి కొరకు అని మాకు తెలియచేశారు. నిజమే, ఈ లోకంలో పడిన ప్రయాసకు మాకందరికీ పరలోకంలో బహుమతి ఇస్తావయ్యా. ఆ బహుమతిని పొందుటకు, ఆ బహుమతిని మేమందరం కూడా అనుభవించుటకు అయ్యా ఈ లోకమందు ప్రయాసపడాలని, మా ప్రయాస కష్టమైన పరిచర్య అయిన దేన్ని నువ్వు మర్చిపోవని, ప్రతి దానికంటూ నువ్వు బహుమతి ఇస్తావని మాకు తెలియచేసావయ్యా. తండ్రి, కిరీటములు ఇస్తానన్నావు, ఎవరికి ఇస్తావో కూడా తెలియచేసావు. అక్షయ, నీతి, జీవ, మహిమ, వాడబారని అయ్యా తండ్రి ఆనంద కిరీటాలు మా అందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. వాక్య ప్రకారంగా బ్రతికి వాక్యంలో నిలిచి అయ్యా మా జీవితాన్ని మేము కాపాడుకొని పరిశుద్ధతలో యథార్థంగా ఉండి నీ రాజ్యమునకు వారసులు ఊటకు సిద్ధపరచండి అయ్యా. అయ్యా మా సహోదరి నలినక్క కుమారుడు అయ్యా నలినక్క తన భర్త శ్రీనివాసన్ గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు ప్రభా హేమంత్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, చదువులో తోడుగా ఉండండి, మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా. ఆ బిడ్డ ఎదుగుచుండగా జ్ఞానములో వయస్సు ఎందును మనుషుల దయందును వర్ధిల్లునట్లు సహాయం చేయండి. ఆ బిడ్డ అడుగుపెట్టు ప్రతి స్థలంలో తోడుగా ఉండండి అయ్యా తండ్రి. బీటెక్ అయిపోతుంది, ఆ బిడ్డకు మంచి జాబులు మీరు ఇవ్వండి. ఆ తర్వాత ఏం చేయాలో నీ చిత్త ప్రకారంగా ప్రభు ఆ బిడ్డకు మీరు బయలుపరచండి అయ్యా. ఆ బిడ్డ పక్షాన మీరు నిలిచి అద్భుతాన్ని చేయమని, తన కుటుంబాన్ని మీరు దీవించమని, ఇంకా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించమని, ఈరోజు ప్రభువా తండ్రి ఈ ఉదయకాల వర్తమానంలో ప్రభువా ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారిని కూడా మీరు దీవించండి. శ్రమంలో ఉన్న వారికి విడుదల అయ్యా తండ్రి, బాధల్లో ఉన్న వారికి ప్రభువా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి అయ్యా ఆర్థికంగా ప్రతి ఒక్కరికి సాయం చేసి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మా అందరి పక్షము మీరు నిలిచి గొప్ప కార్యం చేయమని, ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి అయ్యా. పుట్టినరోజు జరుపుకుంటున్న తమ్ముడిని కూడా మీరు దీవించి సహాయం చేయమని, మీరే బలపరిచి బలహీనతల్లో మా అందరికీ బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇవ్వమని, మా చేతి పనుల్లో ప్రతి పని పాటల్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చి కృపాక్షేమములు మా వెంట ఉంచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలండి. వందనాలు. తమ్ముడు